ఈ నెల 17వ తేదీన బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఆళ్లగడ్డ సీఐ రమేష్ బాబు గారు మీడియా సమావేశం నిర్వహించారు. ముస్లిం సోదరులు, ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతినకుండా బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని, అంతేకాకుండా ఆళ్లగడ్డలో గత 3 సంవత్సరాల క్రితం గోవధను నిషేధిస్తూ కమిటీ తీర్మానం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగా మేము తెలియజేసింది ఏదేమంటే, బక్రీద్ పండుగ సందర్భంగా ముఖ్యంగా ముస్లిం మతస్థులకు తెలియజేసింది ఏంటంటే, ఏ ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి మేము సూచించాం. వాళ్ళు కూడా మాకేం తెలియజేస్తారంటే, గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక కమిటీ తీర్మానం చేసుకున్నారు. ఎక్కడే కూడా ఏ వ్యక్తి మనోభావాలు దెబ్బతినకుండా మనము పండుగను నిర్వహించుకోవాలని, అది అలాగే విధంగానే కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే హిందూ సోదరులంతా కూడా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విధంగా ఎటువంటి గోవధ ఇట్లాంటివి జరగకోకున్నట్ల పూర్తిగా వాళ్ళంతకు వాళ్ళే తీర్మానం చేసుకోవడం అనేది ఆళ్లగడ్డల పట్టణం గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఇది ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి కూడా ఫ్యూచర్లో కూడా మేము ఆళ్లగడ్డ ప్రజలందరినీ కోరుతున్నాం. సోమవారము బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సిఎస్ఆర్ గారు ఈ యొక్క పీస్ మీటింగ్ సమావేశానికి, అలాగే ముస్లిం సోదరులు, హిందూ సోదరులను అందరినీ పిలిచి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది. ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఈ యొక్క ఆళ్లగడ్డ వాతావరణంలో అయితే హిందూ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ అన్ని మతాల వారు కూడా కలిసిమెలిసి ఐక్యంగా పండుగలు చేసుకోవడంలో కానీ, జీవన విధానంలో కానీ అందరూ ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలతో వాళ్ళున్నది ఒక సోదర భావంతో కలిసిమెలిసి ఇక్కడ జీవిస్తున్నటువంటి విధానం. అదే కాకుండా మా ముస్లిం సోదరులుగా